రొటీన్‌గా మనకు డయాబెటిస్‌కి కనుక్కోవడానికి చేయాల్సిన టెస్ట్‌లు అంటే ఒకటి తినకన్నా ముందు షుగర్ అండి. రెండోది తిన్న తర్వాత షుగరు. మూడోది 3 నెలల్లో ఉండే యావరేజ్ షుగర్. కొంతమంది ఆ తినకన్నా ముందుది ఎప్పుడో ఒకసారి చూసి బానే ఉంది అన్న ఉద్దేశంలో అట్లా ఉంటుంటారండి. అంటే మనము ముందు రోజు నాడు గానీ, ఆ రోజు గానీ మనం తిన్న ఫుడ్‌ని బట్టి తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ అనేది మారే అవకాశం ఉంటది. అంటే బార్డర్ లైన్‌లో కొద్దిగా ఎలివేట్ అయ్యుండొచ్చు కానీ, అట్లా ఫుడ్‌ని బట్టి అది వేరీ అయ్యే అవకాశం ఉంటదండి. హెచ్‌బీఏవన్సీ అనేది 3 మంత్స్ షుగరు. ఇది మనం ఫుడ్ తిన్నామా, తినలేమా అన్న దాన్ని బట్టి అట్లాంటిది మారేదేముండదు. సో, హెచ్‌బీఏవన్సీ, ఫాస్టింగు, పోస్ట్‌నాటల్ ఇవి 3. ఇవి కాకుండా వన్స్ ఒక పేషెంట్‌కు డయాబెటిస్ ఉంది, ఇప్పుడే డిటెక్ట్ అయింది అన్న స్టేజ్‌లో కంపల్సరీగా కిడ్నీ కూడా బానే ఉందా లేదా అన్నది కంపల్సరీగా ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడే మనము స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు డయాబెటిస్ వచ్చి మనం ఇంకెప్పుడో తర్వాత ఎప్పుడో అట్లా కాదు, ఇనీషియల్ స్టేజ్ అనేది చేసుకొని మనకు ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మామూలుగా అందరికీ తెలిసిన క్రియాటినే కాకుండా ఇంకా దానికి ఎర్లీ స్టేజ్లలో మనం డిటెక్ట్ చేసుకునేటట్టు యూరిన్‌లో ఆల్బుమిన్ ఉందా లేదా, యూరిన్ ఆల్బుమిన్ టు క్రియాటిన్ రేషియో అని ఉంటాయి. ఇవి ఇంకా ఎర్లీ స్టేజ్, క్రియాటినిన్ పెరిగే కంటే ముందు స్టేజ్లోనే మనకు కిడ్నీ కూడా ప్రాబ్లం ఉందా లేదా అని మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్‌లు మనము ముందే స్టేజ్‌లో చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అవన్నీ ప్లాన్ చేసుకొని ఫర్దర్ కాంప్లికేషన్స్‌ని మనము ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ.